హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్. మీకు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా మా రాయలసీమ స్పెషల్ చింతపండు పచ్చడి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్, అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము తుంచి వేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎండుమిర్చిని తుంచి వేసుకోండి, ఎందుకంటే తుంచి వేసుకుంటేనే ఆ గింజలు కూడా ఫ్రై అవుతాయి, అప్పుడు మనకు చాలా టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడింది, మీరు చూసి వేసుకోండి. ఇదైతే మా రాయలసీమ స్పెషల్ అండి. ఇది సంగట్లేకి కానీ అన్నంలోకి, చపాతీ వీటిలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నానండి. అన్నిటినీ మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి. కొద్దిగా రాళ్ళుప్పు వేసి చింతపండు కూడా వేసేస్తున్నానండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు చింతపండే అండి. కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చివరిగా వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఆనియన్ని ఇది కూడా లైట్గా గ్రైండ్ చేసుకోండి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి. థ్యాంక్ యూ.